సో నవీన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ. టీటీఏకి సంబంధించి నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసలు టీటీఏ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇవి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడు. 2015 ఏప్రిల్లో డాక్టర్ పైల మల్లారెడ్డి గారు తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టారు. ద్వారకానాథ్ రెడ్డి గారు, మీరు ఇండియా కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఈ టీటీఏ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఈ సంస్థ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ సొంత ఊరికి సంబంధించిందిగా పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలి అనే సత్సంకల్పంతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో టీటీఏ అందులో ముందుంటుంది అనే విషయము స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో టీటీఏ గురించి మీ మాటల్లో. ప్రతి జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళతో ఆ కార్యక్రమాలు చేపియాలని చెప్పి మాకు నవీన్ చెప్పిండు. మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామండి. ఒక ఆర్గనైజేషన్ అన్న తర్వాత బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి దీంట్లో మీకు సహకరించిన వాళ్ళు, ఆ బోర్డు టీము ఎలా ఉంది? ఒక కన్వెన్షన్ చేయాలంటే ఈజీ టాస్క్ కాదు. సో ద్వారకానాథ్ రెడ్డి గారు, అమెరికాలో ఉండి వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఇండియాలో ఉండి వీలాంటి వాళ్ళు కూడా ఈ సంస్థ కోసం అంత కష్టపడుతున్నారు. అసాధ్యం కానీ సుసాధ్యం చేస్తూ వెళ్ళు. మీకు సంబంధించి మీ దృష్టికి ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, వాటిని మీరు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం కానివ్వండి, వాళ్ళ నుంచి మీకు వచ్చే సహాయ సహకారాలు కానివ్వండి, ఎలా ఉంది? మేము లాస్ట్ ఇయర్ సేవా డేస్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ పంచామండి. కాళ్ళు లేని వాళ్ళకు కృత్రిమ కాళ్ళు ఇవ్వడము కానీ, ట్రైసైకిల్ వీల్ చైర్స్ కానీ, కర్రలు. నవీన్ రెడ్డి గారు, టీటీఏ గురించి మాట్లాడుకోవాలంటే ఇలాంటి సంస్థలు అమెరికాలో చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద సంస్థలే ఉన్నాయి. వాటికి టీటీఏకి భిన్నంగా ఏముంటుంది, ప్రత్యేకతలు ఏంటి టీటీఏకి సంబంధించి? అందరి మోటో ఒకటే, సేవ చేయాలి, మాతృభూమికి ఏదో ఒకటి ఇవ్వాలి అన్నది ఆ మోటోతోనే స్టార్ట్ చేశారు. నవీన్ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ప్రతిసారి అమెరికాలో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్న కొద్దీ, ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకమైన పండుగలు ఏవైతే ఉన్నాయో, బోనాలు కానివ్వండి, బతుకమ్మలు కానివ్వండి, ఇవి చేసేటప్పుడు ప్రతిసారి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము చేసుకుంటుంటేనే పెరుగుతున్న కల్చర్లో పూలు అనేవి తగ్గిపోతున్నాయి అండ్ ఖర్చుతో కూడుకుంటున్నాయి, చాలా కాస్ట్లీ అవుతున్నాయి. అట్లాంటిది అమెరికాలో వీళ్ళకి ఇన్ని పూలు ఎట్లా దొరుకుతున్నాయి, ఇంత గ్రాండ్గా ఎట్లా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు అనేది? పూలు అనేది అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఆ బతుకమ్మ టైంలో మాత్రం స్పెషల్గా కొన్ని పూలు ఇక్కడ నుంచి తెప్పించుకుంటాం. అండ్ బోనాలకి ఇంతకుముందు ఎప్పుడు మేము పోతరాజు అనేది కాన్సెప్ట్ ఎప్పుడు యూఎస్లో లేదు. అలాంటి లాస్ట్ బోనాల్లో పోతరాజును కూడా తీసుకొచ్చారు. టీటీ అధ్యక్షుల కంటే ముందు కూడా నాకు మీరు పర్సనల్గా యోయోటీవీ సీఈఓగా తెలుసు కాబట్టి, అంటే మీ లాంగ్ విజన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి, యోయోని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, టీటీఏని కూడా ఇంకా అంతకంటే ముందుకు తీసుకెళ్తారు మీ ఆధ్వర్యంలో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు, అంటే మీ ప్లాన్ ఏంటి, ఎలా ఉంది? నా అదృష్టం ఏంటంటే నాకు ఒక మీడియా సపోర్ట్ ఉండదు. యోయో సీఈఓగా తీసుకున్నాక ఇప్పుడు ప్రెసిడెంట్, యోయో సీఈఓ రెండు ఒకేసారి తీసుకున్నాను. అండ్ మల్లారెడ్డి గారి గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఆయన ఎలా ఉంటారు ఏంటంటే రెండుట్లో మల్లారెడ్డి గారు ఇద్దరు అండ దండ అన్ని నా వెనకాల ఉంటాయని నాకు ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఉన్న సంస్థల్లో తెలంగాణ అమెరికన్ తెలుగు సంస్థ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. తెలుగు నేలపై పుట్టి అమెరికా గడ్డ మీద సత్తా చాటుతున్న ఎన్ఆర్ఐలు ఎందరో ఉన్నారు. పరాయి దేశంలో ఉంటున్న సొంత దేశం మీద ప్రేమతో అమెరికాలోని తెలంగాణ తెలుగు వారందరినీ ఐక్యం చేస్తూ ఏర్పాటు చేయబడ్డ సంఘమే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం.
ఈ సంఘం ప్రస్తుత అధ్యక్షులు యోయో CEO నవీన్ రెడ్డి మలిపేది గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ముందుకెళ్తుంది, ఇలాంటి విషయాలన్నీ ఆయనతో మాట్లాడదాం. ఆయనతో పాటు టీటీఏ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి గారు ఉన్నారు, అలాగే టీటీఏ కోఆర్డినేటర్ మధుకర్ బీరం గారు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా టీటీఏ సంఘం గురించి చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. నమస్కారం. నమస్తే. సో నవీన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ. టీటీఏకి సంబంధించి నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సో దాని గురించి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఇవన్నీ కూడా ముందుగా మాట్లాడే ముందు అసలు టీటీఏ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇవి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడు. థ్యాంక్ యూ యోయో ప్రేక్షకులకు మాతో పాటు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు టీటీఏ 2015 ఏప్రిల్లో డాక్టర్ పైల మల్లారెడ్డి గారు తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టారు. వారు నాటిన ఈ గింజని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు అడ్వైజరీ కౌన్సిల్గా విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అండ్ భరత్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు, అనుగు గారు ఉన్నారు. సో వాళ్ళ దశా నిర్దేశంతో మేము ఈ చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ ఆర్గనైజేషన్ 2015లో ఫామ్ చేసినప్పుడు ఎంతోమంది అక్కడ నుండి ఎంతోమంది ప్రెసిడెంట్స్ ఉన్నారు అండ్ ఎంతోమంది వాలంటీర్స్, BODs, ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అందరూ ఎంతో కృషితో దీన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చారు. సో నా అదృష్టం ఏంటంటే నేను 10th యానివర్సరీ రోజు ఈ ఇయర్లో నేను ప్రెసిడెంట్ అయ్యాను. సో అది నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ 10th యానివర్సరీ మేము ఘనంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతోమందితో ఇప్పటికీ ఉన్న మా దాంట్లో ఉన్న మెంబర్స్తో పాటు కొత్త మెంబర్స్ని కూడా డబుల్ చేయాలని అనుకుంటూ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని అనుకుంటున్నాము. సో 2015లో స్థాపించబడ్డ ఈ సంస్థ ఇప్పటివరకు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. కాబట్టి ముందు ఇంకా ఎలా ఉంటుందో అనేది కూడా మాట్లాడదాం. సో ద్వారకానాథ రెడ్డి గారు, మీరు ఇండియా కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఈ టీటీఏ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ తెలంగాణ అమెరికా తెలుగు సంస్థ ఇది స్థాపించిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఇక్కడ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే మన తెలంగాణ విషయంగా తీసుకుంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టీటీఏ సేవా డేస్ అని ఇక్కడ జరపడము రెగ్యులర్గా చేస్తున్నారు. వాటికి సంబంధించినగా చాలా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఈ హెల్త్ క్యాంప్స్ అని కానీ, అట్లాగే స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్, అట్లాగే స్ట్రీట్ లైటింగ్ కానీ, అట్లాగే సేఫ్ డ్రింకింగ్ వాటరు. సో ఇటువంటి వివిధ కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతుందండి. అక్కడ వాళ్ళు ఈ సంస్థ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ సొంత ఊరికి సంబంధించినగా కానీ ఆ ప్రదేశానికి సంబంధించిన విషయాల్లోకి వస్తే ఇటువంటి సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నారండి. ఇది చాలా ముఖ్యమైన విషయము, చాలా సాంప్రదాయకమైన విషయం ఇది. దీనివల్ల ఈ సంస్థ వల్ల చాలామంది ప్రజలకి, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకి ఎంతో దోహదపడుతోంది. దీని ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి జరిపిస్తూ ఉంటారు ఈ సంస్థ ద్వారా. అది కాకుండా మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఇది 10 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఈ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో వేరే మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు అన్నీ ఆలోచించుకొని చేసుకొని ఈ కల్చరల్ ఈవెంట్స్ అని కానివ్వండి, వేరే మిగతా అన్ని కూడా దీనికి సంబంధించినగా ఇక్కడ ఈసారి డిసెంబర్ నెలలో ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నెలలో ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతుంది. దానికంతా వీళ్ళందరికీ వచ్చి వీళ్ళ సహకారము, వీళ్ళు అంత నిర్దేశంగా వీళ్ళ మొత్తం అంతా టీం అంతా వచ్చి ఇక్కడ చేస్తారండి. సో మధుకర్ గారు, మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, అంటే NRIలు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ సంపాదన, వాళ్ళ కుటుంబం ఇదే కాకుండా పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలి అనే సత్సంకల్పంతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో టీటీఏ అందులో ముందుంటుంది అనే విషయము స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే ఇక్కడ సంప్రదాయాల్ని మర్చిపోకుండా అక్కడున్న తెలుగు వాళ్ళు మన పండగల్ని వీటిని కూడా ఎక్కడ మిస్ కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు. సో టీటీఏ గురించి మీ మాటల్లో. యాక్చువల్గా నేను టీటీఏ గురించి లాస్ట్ ఇయర్ వెళ్ళినానండి. ఇక్కడ సేవా డేస్ చేస్తున్నప్పుడు నవీన్తో నాకు చాలా అనుబంధం ఉంది కాబట్టి నేను ఆ సేవా డేస్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ టైంలో నాకు చాలా స్ఫూర్తి కలిగింది. వీళ్ళు అమెరికాలో ఉండి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళ యొక్క సమయాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఇండియాకి వచ్చి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటే నేను దాన్ని
ఇన్స్పిరేషన్గా తీసుకొని నవీన్ మన టీటీఏ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన సందర్భంగా నవీన్ అభినందించడానికి నేను లాస్ వెగాస్ వెళ్ళడం జరిగింది. అక్కడ నవీన్కు నేను మాట ఇచ్చాను, మీరు ఏ ప్రోగ్రామ్ ఇండియాలో చేసినా మీ వెంబడి మేము ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మీ వెంబడి నడుస్తాము. మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా దాన్ని మేము ఇక్కడ ప్రతి జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళతో ఆ కార్యక్రమాలు చేపియాలని చెప్పి మాకు నవీన్ చెప్పిండు. మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామండి. ఓకే, సో నవీన్ గారు, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటమే చాలా వ్యయ ప్రయాసాలకు తో కూడుకున్న పని. అలాంటిది ఆ సంస్థని స్టార్ట్ చేసి 10 ఏళ్ళు నిర్విరామంగా నడపటం ఇంకా చాలా పెద్ద పని. సో చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. నిజానికి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు టైం అనేది ఎంత ఇంపార్టెంటో అండ్ అమెరికాలో ఇంకా ఎంత కష్టమో అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది మీరు అంత టైం స్పెండ్ చేసి సంస్థను నడపటము అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. సో ఒక్కళ్ళ వల్ల అయితే అంత ఈజీ కాదు ఏ పని అయినా కూడా. సో ఒక ఆర్గనైజేషన్ అన్న తర్వాత బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి దీంట్లో మీకు సహకరించిన వాళ్ళు ఆ బోర్డు టీము ఎలా ఉంది? మీరు అన్నది వాస్తవము. ఇది ఒక పెళ్లి చేయాలంటేనే చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ కన్వెన్షన్ చేయాలంటే యూఎస్లో ఏది చేయాలన్నా కూడా ఇక్కడ జనాలు ఉంటారు, అక్కడ కొద్ది తక్కువ మంది లిమిటెడ్ పీపుల్ ఉంటారు. సో కన్వెన్షన్ చేయాలంటే ఒక 1000 పెళ్ళిళ్ళతో సమానం. దాన్ని మొన్న మేము సియాటిల్లో మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ ఆధ్వర్యంలో సియాటిల్లో చేశాము కన్వెన్షన్. ఒక 20,000 మంది వచ్చారు. ఆ 20,000 మెంబర్స్ని మేము మంచిగా చూసుకోవాలి అంటే ఎంతోమంది వాలంటీర్స్ కావాలి, ఎంతోమంది గైడ్ చేయడానికి ఉండాలి. సో ఒక 600 వాలంటీర్స్ పనిచేశారు. అండ్ మా కన్వెన్షన్ కమిటీస్ ఫామ్ అయ్యాయి. బోర్డు మెంబర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉంటారు, అండ్ ఎంతోమంది తెలియని వాలంటీర్స్ ఉంటారు ఇందులో. సో మాకు అప్పుడు మొన్న మేలో జరిగిన కన్వెన్షన్కి మా ప్రెసిడెంట్ వంశీ ప్రతి ఊరు తిరగని ఊరు లేదు, పోని ప్రదేశం లేదు. ఎందుకు అంటే ఫండ్స్, అది ఒక కన్వెన్షన్ చేయాలంటే ఈజీ టాస్క్ కాదు. పని చేయడానికి ఉన్నా కూడా ఫండ్స్ కావాలంటే ప్రతి ఊరు తిరిగి ప్రతి దగ్గర వెళ్ళి మనీ రేజ్ చేసి కావాల్సిన మొత్తం రేజ్ చేసి కన్వెన్షన్ చేశాడు. సో సియాటిల్ అనేది ఒక కార్నర్లో ఉన్న ప్లేస్. సియాటిల్కి రావాలి అన్నా కూడా జనాలు చాలా ఆలోచిస్తుంటారు, అంత దూరం వెళ్ళాలా. అలాంటిది అందరినీ అక్కడికి తీసుకొని రావడము. ఒక 20,000 మెంబర్స్ ఈజీగా వచ్చారు కన్వెన్షన్కి. అండ్ ఒక కంప్లైంట్ లేదు, గ్రాండ్ సక్సెస్ జరిగింది. ఒక చిన్న ఏమన్నా ఉన్నా కూడా అది ఎవరు బయటికి కూడా రాలేదు అది. సో అన్నీ చాలా సక్సెస్ఫుల్ కన్వెన్షన్ చేసినట్టు. అండ్ మాకు ఒక బార్ సెట్ చేశాడు. ఈ నెక్స్ట్ 2026లో కన్వెన్షన్ యుఎస్లో జరుగుతుంది, దానికి ఒక బార్ సెట్ చేశాడు. అంటే ఆల్రెడీ ఇంతవరకు చేసిన ప్రతి కన్వెన్షన్ ఒక ఎత్తు, మొన్న జరిగింది ఇంకొక ఎత్తులో ఉంది. సో ఈ కన్వెన్షన్, ఈ నెక్స్ట్ జరిగే కన్వెన్షన్ కూడా దాన్ని మీట్ అయినా సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం యుఎస్లో. ఇప్పుడు నాకు కొత్త బోర్డు అంత యంగ్ డైనమిక్ 10th యానివర్సరీ కాబట్టి ఒక 10 ఎగ్జిక్యూటివ్ కమిటీని ఇచ్చారు అండ్ ఇంకొక 12 ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇచ్చారు. సో మొత్తం ఈ 31 BODs ఇచ్చారు. సో అండ్ ఆర్వీపీస్, ఆర్సీస్, వాలంటీర్స్ అందరూ చాలామంది ఎంతో ఎనర్జీతో, మొన్ననే కన్వెన్షన్ అయింది కాబట్టి ఆ ర్యాపో అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కొత్త వాళ్ళు వచ్చారు. అండ్ అందరికీ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇవ్వలేరు కాబట్టి వేరే, ఇప్పుడు 10th యానివర్సరీ కాబట్టి ఇక్కడ ఇండియాలో కూడా పొజిషన్స్ ఇస్తారు. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ అందరూ చెప్తుంటారు, అన్న వీఆర్ దేర్, మేము సపోర్ట్ చేస్తాము, మేము పని చేస్తాము అని. అండ్ బిజీ స్కెడ్యూల్లో కూడా లాస్ట్ కన్వెన్షన్ సేవా డేస్కి వచ్చినప్పుడు ఒక 50-60 మంది వచ్చాం. ఈసారి ఒక 200 మంది అయితే గ్యారంటీగా వస్తారు యూఎస్ నుండి. అండ్ అందరూ, ఎందుకంటే ముందే మొన్న బోర్డ్ మీటింగ్లో వేగస్లో జరిగినప్పుడు అందరూ మాటిచ్చారు మేము వస్తాము ఈసారి. సో ఈసారి సేవా డేస్ ఇంకొక లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది అని డాలస్ బేస్డ్. సో విశ్వాకి ఇక్కడ చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి అండ్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు డాలస్లో. వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అండ్ నేను మొన్న 18th రోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో 18th నుండి ఇప్పటికే డాలస్లో ఒక 2 ఫుడ్ డ్రైవ్స్ చేశారు అండ్ ఫీనిక్స్లో వెబినార్ చేశారు. అండ్ మొన్న ఇంకొక వెబినార్ కూడా అయింది, మన ట్యాక్స్ కోసం వెబినార్ అవుతుంది. సో ఎంతోమంది ఎంతో ఊపుతో ఉన్నారు. అండ్ ఇప్పుడు న్యూజెర్సీలో వెబినార్ చేస్తున్నారు యూత్ పైన. యూత్ని కూడా ఒక దగ్గరికి తీసుకోవాలని, ఒక దగ్గరికి తేవాలని, వాళ్ళని కూడా ఎందుకంటే ఈ కల్చర్ అంతా యూత్కే ఇవ్వాలి. సో ఆ యూత్ని ఎంకరేజ్ చేయాలి అని వాళ్ళని ముందుకు తెస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మేము మా కల్చర్ అంతా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి యూఎస్లో పెడుతున్నాం. సో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. రైట్.
సో ద్వారకానాథ్ రెడ్డి గారు, అమెరికాలో ఉండి వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఇండియాలో ఉండి మీలాంటి వాళ్ళు కూడా ఈ సంస్థ కోసం అంత కష్టపడుతున్నారు కాబట్టి అంటే సంస్థను చేసే సేవా కార్యక్రమాల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అంటే వాళ్ళు ఎంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి? ఇది చాలా సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. ఎందు గురించి అంటే కూడాను ముఖ్యంగా వీటినన్నీ కూడాను మనము ప్రోత్సహించి చేయవలసిన విషయం ఎందు గురించి అంటే వాళ్ళు అక్కడ నుంచి ఉండి ఇక్కడ మన ప్రజల గురించి ఎంత కూడా శ్రమ తీసుకుని చేసే పనులు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పనులు చాలా ఉన్నాయి, అయినా కూడాను వాళ్ళు అదే పనికి వచ్చి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ అవి ప్రజలకు ఉపయోగించే కార్యక్రమాలు, అట్లాగే చాలా అంటే ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఒకటనే కాదండి, ఇప్పుడు టెంపుల్స్ రెనోవేషన్ అని కాదండి, ఒక పర్టికులర్ లెంగ్త్ ఏరియాలో వెళ్ళకుండా అన్ని కార్యక్రమాలు తీసుకొని అన్నిటి కూడా వీడంతా ఇవన్నీ కూడా మనం కూడా అన్ని కలిపి ఒకటే అందరూ చేయాలంటే కూడా అంత సాధ్యం కాదు. అసాధ్యం కానీ సుసాధ్యం చేస్తూ వీళ్ళు ఇంత మంచి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అటువంటి చేస్తున్నప్పుడు మనం కూడాను ఇక్కడి నుంచి కూడాను వాళ్ళకి సరైన వాళ్ళు సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా కూడా కార్యక్రమాలు ఇటువంటి ముందు చాలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమం వల్ల అందరికి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది అటువంటి కార్యక్రమం ఇటువంటి. సో కొన్ని కార్యక్రమాలు కూడా మేము ఆలోచిస్తూ కూడా ముందు చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాము అటువంటి వాటిలో. ఎందుకంటే ఇప్పుడు మీరు విలేజ్లో తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు సరైన శ్మశాన వాటికి కూడా దాని ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ ఏంటంటే అది కూడా నేను ఈసారి అనుకున్నది కూడా వాళ్ళకు చేసే కోరిక కూడా ఒకటే. ఎందుకంటే ఏంటి క్లీన్ అండ్ గ్రీన్ గ్రేవ్ యార్డ్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా కూడాను విలేజ్లో కూడాను ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక ఏదైనా కూడా ఒక జర్నీ, లాస్ట్ జర్నీ, ఒక పార్థిక దేహానికి మనం ఇచ్చే ముఖ్యమైన విలువ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి చేశారండి, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ చేయరండి చాలా మటుకు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం గ్రేవ్ యార్డ్స్ అంతా కూడాను మోడర్నైజ్గా అదంతా చేస్తున్నారు, ఈ మధ్య జరుగుతుంది. కానీ గ్రామాలు ఇటువంటి ఉండవు. సో నేను నవీన్ గారికి, అధ్యక్షులు గారు చెప్పేది కూడా ఇది ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడాను కొంచెం అక్కడ ప్రొజెక్ట్ చేయండి, చేసి సపోర్ట్ వస్తారు. దీనికి కూడాను మిగతా చేసే కార్యక్రమం అంతా కూడాను అంత ఖర్చు కూడా కాదు. కానీ ఇటువంటివి చేస్తుంటే అది ఒకటి ఉంది. స్ట్రీట్ లైట్స్ చాలా మటుకు ఏంటంటే మన విలేజ్లో కూడాను లైటింగ్ సరిగ్గా లేక దానివల్ల కూడాను వేరే బాధలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాత్రిపూట ఈ పురుగులు కానీ, కీటకాలు కానీ, లేకపోతే పాములు కానీ ఇటువంటి వాటి బాధల గురించి గొడవ పడుతుంటారు. సో ఇటువంటివి కూడా ఎన్ని కూడా చిన్న కార్యక్రమం అనేది కూడాను సోలార్ లైటింగ్ రావడం వల్ల మనం ఇటువంటి ముందు చాలా చోట్ల చేసాము. ఇవన్నీ కూడాను మళ్ళీ ఇటువంటి కూడా ఈసారి చేయదలుచుకోమని మన అధ్యక్షులు గారు చెప్తున్నాము. వీరికి ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. అటువంటివి కూడా ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ ముందు అన్ని కూడాను అందరు ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా వీరు చేస్తారని కోరుకుంటున్నారు, చేస్తారు కూడా. అందులో ఈసారి ఆల్రెడీ అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఇది 10 సంవత్సరాల కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి. అండ్ నాకు తెలిసి కూడా చాలా ఈ సంస్థలు అన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సంస్థల్లో తెలంగాణ అమెరికన్ తెలుగు సంస్థ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది. ఎందుకంటే అక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో మీరు పత్రికాముఖంగా కానివ్వండి అన్నీ కూడా చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న సిట్యువేషన్లో మాత్రము నేను గట్టిగా చెప్పగలను, తెలంగాణ అమెరికా తెలుగు సంస్థ చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. వాళ్ళ ఏవి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏమైందంటే యూత్ అండి. మిగతా ఆర్గనైజేషన్స్లో లేనంత మంది యూత్ దీంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో చేయాలని తపన ఉంది వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఏదో చేద్దాము, దీనివల్ల కూడా మన ప్రజలకు కొంచెం చేద్దామని కూడాను చాలా వాళ్ళకి అటువంటి ఆలోచనలు వాళ్ళకి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఇటువంటి మిగతా వాళ్ళ పెద్దలంతా కూడా ఆయన చెప్పినట్లుగా అడ్వైజరీ కౌన్సిల్ కానీ లేకపోతే మిగతా బోర్డు మెంబర్స్ అందరూ కూడా కలిపి ఈ దృష్టిలో తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు తీసుకువస్తే ఇప్పుడు మేము కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్న మధుకర్ గారు కానీ మిగతా చాలా మంది ఉన్నారు. అటువంటి అందరూ కూడా ఇప్పుడు అక్కడ విశ్వ అన్నారు, అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసే మా వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా కలిసి ఇటువంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేయడానికి ఏమి ఇక్కడ తక్కువ ఏమి లేదు. కానీ ఇటువంటి వల్ల వాళ్ళకి కూడా మనం అంతే కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయగలిగితే వాళ్ళు ఇది ఎక్కువ చేస్తారండి. మనం అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, సో అందువల్ల ఇవన్నీ కూడా కొన్ని కుట్టుపడతాయి. అందువల్ల అది దృష్టిలో పెట్టుకొని
ఇటువంటి వాటికన్నీ కూడా ముఖ్యంగా ఎంకరేజ్ చేస్తూ దాని సంబంధించినగా నేను కూడా డాక్టర్ అవడం వల్ల నా నా సంబంధించిన వ్యక్తిత్వం నేను మిగతా ఆర్గనైజేషన్లో కలిపి ఉండడం వల్ల కూడా వాళ్ళందరినీ కూడా కలిపి తీసుకొని దీనికంతా కూడా సహకారం అందిస్తూ వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలు కూడా చాలా అన్ని ఉపయోగపడేలాగా మేము కూడా ముందుంటామని చెప్తున్నామండి. సో మధుకర్ గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రామాల్లో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి, శ్మశాన వాటికలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్స్, నీటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. మనం ఎంకరేజ్ చేస్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలరు అని చెప్తున్నారు. సో మీకు సంబంధించి మీ దృష్టికి ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, వాటిని మీరు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం కానివ్వండి, వాళ్ళ నుంచి మీకు వచ్చే సహాయ సహకారాలు కానివ్వండి, ఎలా ఉంది? యాక్చువల్గా మేము నవీన్ చెప్పిన తర్వాత ఇక్కడ ప్రతి జిల్లాల్లో కూడా కమిటీలు వేసి కమిటీల నుంచి మేము అంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ కార్యక్రమాలు చేయాలి ఏంటి, మనం ఎక్కువ ఈసారి మారుమూల గ్రామాల్లో జిల్లాలో ఇంతకుముందు ఏదో హైదరాబాద్ చుట్టుపక్కల చేయకుండా మారుమూల పల్లెటూర్లలో మనము విద్యార్థులకు కానీ అక్కడ స్కూల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాళ్ళకి బాత్రూమ్స్ ఉన్నాయా లేవా, వాళ్ళకు బుక్స్ ఉన్నాయా లేవా, ఎడ్యుకేషన్కి సంబంధించి ప్లస్ వాళ్ళకు మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, నేత్రాలయ శంకర నేత్రాలయతోని వాళ్ళతోని మనం ఒక కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతోని మనము కొన్ని కార్యక్రమాలు చేపేయడం కానీ, ఊళ్ళల్లో ఏజ్డ్ పీపుల్స్కి కానీ, లేకపోతే ఈ మధ్య చిన్నపిల్లలు కూడా చాలామంది ఈ మన సెల్ ఫోన్స్ అవి చూసి వాళ్ళ ఐస్ కొంచెం ప్రాబ్లంగా ఉంటున్నాయి, వాళ్ళందరికీ చెక్ చేయించి వాళ్ళకు అద్దాలు ఇవ్వడం కానీ అలాంటి ప్రోగ్రాములు చేయాలని మేము అనుకుంటున్నాం. నేను త్వరలో ప్రతి జిల్లాల నుంచి కోఆర్డినేటర్స్ని మేము అపాయింట్ చేసి వాళ్ళందరితో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని ఏ జిల్లాలలో ఎక్కడెక్కడ మనం ఏ ప్రోగ్రాములు చేస్తే బాగుంటుంది అనేది మేము త్వరలో డిసైడ్ చేద్దామని అనుకుంటున్నామండి. ఓకే, దీనికి తోడుగా ఇప్పుడు మధుకర్ చెప్పినట్టు మేము లాస్ట్ ఇయర్ సేవా డేస్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ పంచామండి. కాళ్ళు లేని వాళ్ళకు కృత్రిమ కాళ్ళు ఇవ్వడము కానీ, ట్రైసైకిల్ వీల్ చైర్స్ కానీ, కర్రలు ఇచ్చడం జరిగింది. సో పరిగిలో స్టార్ట్ చేసాము, విజయపాల్ రెడ్డి గారి ఊర్లో స్టార్ట్ చేసాము. మేము ఏదో ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తారనుకున్నాం. 60 మెంబర్ ఆ రోజు మేము యాడ్ వేస్తే 100 మెంబర్స్ వచ్చారు. అండ్ అంతమంది ఒక చిన్న పల్లెటూరులో అంతమంది ఉన్నారు అంటే ఇంకా చాలా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అన్నది ఒక ఆలోచన, అట్లీస్ట్ ఆ ఆలోచన మొదలైంది. దాంట్లో మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ నుండి, మోహన్ రెడ్డి పట్లోల గారు ఏమన్నారంటే నేను ఈ నెక్స్ట్ ఇయర్ నేను కంటిన్యూ చేస్తాను అని. సో మొన్న మేము డిసెంబర్లో నెమలిలో చేసాం. ఏదో యాడ్ వేస్తే ఏదో మళ్ళీ 50 60 వస్తారనుకున్నాం. అక్కడ 150-200 మెంబర్స్ వచ్చారు. సో ఎంతోమంది కాళ్ళు లేని, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసి దీన్ని మేము మొన్న జరిగిన వేగస్లో జరిగిన బోర్డు మీటింగ్లో ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది మొత్తం తెలంగాణలో చేయాలి, మ్యాక్సిమం ఎన్ని సిటీస్లో చేయగలిగితే అంత చేయాలని రోటరీ క్లబ్ వారితో, రంగారావు గారని ఇక్కడ లోకల్ రోటరీ క్లబ్లో ఉన్నారు, వాళ్ళు మొత్తము మనం ఈ సిటీస్ చేయాలని చెప్తే వాళ్ళు కోఆర్డినేట్ చేసి వాళ్ళే పేపర్ యాడ్ వేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి మెజర్మెంట్స్ తీసుకొని మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో రంగనాథరావు గారికి థ్యాంక్ యూ చెప్తూ ఇలాంటివి మేము శంకర నేత్రాలయ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ అండ్ వీటితో పాటు ఆర్టిఫిషియల్ లిమ్స్ని ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఈసారి ఇంకొక పెద్ద మాకు జరిగిన అదృష్టం ఏంటంటే, మాకు ద్వారకానాథ్ రెడ్డి గారు ఇండియా కోఆర్డినేటర్గా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాడు, కానీ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే IMA ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సో మాకు అది చాలా బలం, ఇంకా మేము చేయాలనుకున్న దానికన్నా కూడా మేము ఇంకా ఎక్కువ చేయొచ్చన్న మాకు చాలా ధైర్యం వచ్చింది. అండ్ ఇక్కడ ఈ మధుకర్ కానీ, ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ మాట అంటే అన్కండిషనల్గా మాకు చెప్పారు, మాట ఇచ్చారు, మీరు చేస్తూ పోండి మేము సపోర్ట్ చేస్తామని. అది చాలా చాలా ధైర్యం. అండ్ దానికి ఎస్పెషల్లీ మాకు యోయో టీవీ ఫౌండర్ మల్లారెడ్డి గారు కూడా మాతో ఉండి మీడియా మొత్తము మేము సపోర్ట్ చేస్తాము, మీరు ఏదైనా పని చేయండి మేము వెనకాల ఉంటామని మాకు మాట ఇచ్చినందుకు దానికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. మాకు సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది. ఈసారి ఏమైందంటే సోషల్ మీడియా అండ్ మీడియా రెండు కలిసిపోయాయి. అండ్ రెండు ఉన్నందుకు నాకు ఇంకా ధైర్యంగా ఉంది. అండ్ ఎంతో సాధిస్తామని ఈ 10th యానివర్సరీ నా దాంట్లో వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఎంతో చేసి చూపిస్తాం అనుకుంటాను. సో మీరు చేసే మెడికల్ క్యాంప్స్లో అంటే బ్లడ్ డొనేషన్ ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి? బ్లడ్ డొనేషన్ కాదండి, ఎందుకంటే ముఖ్యంగా నేను చూసేది ఒక యాంగిల్ ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు ప్రివెంటివ్ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం మెగా హెల్త్ క్యాంప్ అని పెడతాం, దానివల్ల ఎంత ప్రయోజనం ఉందనేది మనం ఆలోచించాలి. దానివల్ల ప్రయోజనం చాలా జీరో. ఎందుకంటే మెగా హెల్త్ క్యాంప్ అనేది ఏంటంటే మనం వెళ్తాము, అందరిని చూస్తాం, ఇది చేస్తాం, ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం, అది కాదు. ముఖ్యంగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలో ఉందనుకోండి, లేకపోతే స్కూల్ చిల్డ్రన్ అనుకోండి, గర్ల్స్ ఉందనుకోండి, వాళ్ళని ఎంత
రక్త క్షీణత, ఎనీమియా ఎంతమందికి ఉంది? మీరు మనం పరీక్ష చేస్తే చాలా మందికి అట్లీస్ట్ 60-70% ఇంకా ఎక్కువ మందికి రక్తహీనత ఉంటుంది. అటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి సింపుల్ మెడికేషన్ ఇస్తే వాళ్ళు దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు అన్నారు కంటి పరీక్ష, ఒక కంటి పరీక్ష చేస్తే దానివల్ల ఏమైనా అవలక్షణాలు ఉన్నా లేకపోతే క్యాటరాక్ట్ సర్జరీ ఉన్నా అవి చేస్తే దానివల్ల ఉపయోగపడుతుంది. అట్లాగే చాలా మందికి వాళ్ళకి డయాబెటీస్ ఉన్న సంగతి కానీ వాళ్ళకి హైపర్ టెన్షన్ అంటే రక్త పోటు ఉన్న సంగతి కానీ చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఎక్కడైనా ఎవరు వాళ్ళకి ఎప్పుడుగా పరీక్ష చేసుకోందంటారు ఏంది. సో ఇటువంటిది సింపుల్ టెస్ట్, సింపుల్ ప్రిక్ టెస్ట్ చేసి వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. మనం ఒక 500 మందిలో 10 మంది కానీ మనకు తెలిస్తే వాళ్ళకి ఏదో ఉపయోగం ఇచ్చే వాళ్ళకి ఆ రోజే తెలుస్తుండొచ్చు. అట్లాగే రక్తపోటు కూడా ఇవన్నీ కూడా సింపుల్గా చేసే పరీక్షలు. దీనివల్ల ఇంకోటి ముఖ్యంగా లేడీస్లో మన ఎక్కడైనా కానీ ఈ కంట్రీలో మన రాష్ట్రంలో అయినా కానీ ముఖ్యంగా లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ 2 అండి. ఒకటేమో బ్రెస్ట్ క్యాన్సర్, ఒకటి సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా మొదటి దశలో మనం తెలుసుకుంటే చాలా ప్రివెంట్ చేయగలుగుతాం. అందువల్ల దీనికి సింపుల్ టెస్ట్ ప్యాప్ స్మియరింగ్ చేస్తారు. సో నేను నా లుకౌట్ అంతే వీళ్ళకి చెప్పబోయేది అదే. మెగా హెల్త్ క్యాంప్స్ చేసేదానికన్నా ఇటువంటి చిన్న చిన్న విషయాలు తీసుకొని అందరికి ఇది కానీ మనం కానీ చేస్తే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో అదే దాన్ని మనం ముందే తెలుసుకోగలిగితే అది డయాబెటీస్ అవ్వచ్చు, రక్తపోటు అవ్వచ్చు, రక్తహీనత అవ్వచ్చు, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనం ముందుకైతే చాలా అది మనం కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసే విధంగా ఉంటుంది. ఈయన ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈసారి ఇటువంటివి చేద్దాం. అంతేగాని అసలు మెగా హెల్త్ క్యాంపెయిన్ దానికి ఆ జోలికి పోవద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను. యోయో ముఖపరంగా మీరు చిన్న చిన్న విషయాలు అంటున్నారు కానీ యాక్చువల్లీ ఇవే పెద్ద విషయాలు. ఎందుకంటే చాలా ముఖ్యమైన బ్లడ్ ప్రెషర్ కానివ్వండి లేకపోతే డయాబెటీస్ కానీ వీటి నుంచే మిగిలిన అనారోగ్య సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అవే మెయిన్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ లేడీస్ లో క్యాన్సర్ ఇటీవల దేశాన్ని పట్టి పెడుతున్న అతిపెద్ద సమస్య క్యాన్సర్. సో వాటి మీద అవగాహన కల్పించడమే ఇంపార్టెంట్. కాబట్టి అది చాలా చిన్న విషయం ఏం కదా, అదే పెద్ద విషయం. కాబట్టి నిజంగానే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యమైనది ఇప్పుడు అదే సర్వైకల్ క్యాన్సర్, ముఖ్యంగా మన హెచ్పివి వ్యాక్సినేషన్ ఈ మధ్యన ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రాసెస్ చేస్తుంది. ఇంతకుముందు హెచ్పివి వ్యాక్సిన్ చాలా ఖరీదైన వ్యాక్సిన్ ఉండేది. అందువల్ల మేము అంతకుముందు కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పించాం. ఈసారి అది రేటు బాగా తగ్గింది. అందువల్ల అటువంటి ప్రోగ్రామ్ హెచ్పివి వ్యాక్సిన్ అంటే మన ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల దాకా మన ఆడపిల్లలకి వాళ్ళకి కానీ ఇచ్చినామంటే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అప్పుడు ఇటువంటివి చేద్దామండి. మధుకర్ గారు, ఇందాక మీరు చెప్పారు నవీన్ గారు ఎలక్ట్ అయిన తర్వాత ఆయన్ని అభినందించడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. తర్వాత ఆయన కోరిక మేరకు ఆయన అడిగిన దానికి నేను దాంట్లో జాయిన్ అయ్యాను. బట్ ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది మీకు? ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి, దీంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? యాక్చువల్గా నేను అమెరికా వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ ఉత్సాహం ఎట్లుందంటే మన మాతృభూమికి ఏదన్నా చేయాలి, మన తెలంగాణకి ఏదన్నా చేయాలి అనే బాగా ఉత్సాహంతో ఉన్నారు అందరూ. అయితే వాళ్ళకి ఇక్కడ మనం ఎవరైనా ఉండి కోఆర్డినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి అది దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళతో అసోసియేట్ కావడం జరిగింది. అంటే వాళ్ళు చేసే మంచి పనులకు మేమంతా సాయంగా ఉండాలి అనే దాంతో ఉన్నారు. పెద్దలు ద్వారకానాథ్ రెడ్డి గారిని కూడా నేను ఇంతకుముందు కలిసినాను. సార్ ఆ ఏజ్లో కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ ఏదో చేయాలి అనే దీంతో ఉండే అనమాట. సార్ ఎంబడి మేము నడిస్తే బాగుంటుందని చెప్పి అంటే మీ ద్వారా ఇంకో నలుగురికి సహాయం కూడా అందుతుండే. రైట్. సో నవీన్ రెడ్డి గారు, టీటీఏ గురించి మాట్లాడుకోవాలంటే ఇలాంటి సంస్థలు అమెరికాలో చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద సంస్థలే ఉన్నాయి. వాటికి టీటీఏకి భిన్నంగా ఏముంటుంది, ప్రత్యేకతలు ఏంటి టీటీఏకి సంబంధించి? ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే జనాలు కూడా పాపులేషన్ కూడా చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు అమెరికాలో లిమిటెడ్గా ఉండేది. సో ఇప్పుడు ముందు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఒక దగ్గర కలవాలి, కల్చర్ని చేయాలి, అందరి మోటో ఒకటే, సేవ చేయాలి, మాతృభూమికి ఏదో ఒకటి ఇవ్వాలి అన్నది ఆ మోటోతోనే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇంతమంది వచ్చాక ఒక ఆర్గనైజేషన్ సరిపోవట్లేదు. సో అలా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ప్రతి ఆర్గనైజేషన్లో వాళ్ళకు కల్చర్ని అక్కడ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి, అది మోటో. అండ్ అందరూ ప్రతి దాంట్లో ఈవెంట్లో కన్వెన్షన్ జరిగినప్పుడు అందరూ కలుస్తారు అని ఒకటి. సో ఈ తెలంగాణ ఫామ్ అయినప్పుడు తెలంగాణ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని డాక్టర్ పైలమల్లారెడ్డి గారు ఒక ఆలోచనతో రేపు ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. సో తెలియాలన్నా కాంటాక్ట్స్ ఇక్కడ నుంచి ఏమన్నా వాళ్ళు యూఎస్కి ఎంతోమంది వస్తూ ఉంటారు.
సో వాళ్ళకి ఒకరు ఉండాలి, ఇక్కడ నుండి కూడా మనము మన చేతనైంది చేయాలి అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది. సో తెలంగాణ వాళ్ళు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, అంటే మాకు ఈ హెల్ప్ కావాలి, లేదా ఇమిగ్రేషన్. మొన్న మేము ఇమిగ్రేషన్ వెబినార్ పెట్టాం, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాక చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కాకపోతే ఎవరికి ఏం తెలియదు ఏం జరుగుతుంది, ఇప్పుడు మన టీవీలో చూసిందే వాళ్ళకి అది. సో మేము అటార్నీతో అక్కడ ఒక వెబినార్ పెట్టాం. సో అందులో ఆ వెబినార్లో చాలామంది ఇండియా నుంచి చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు తర్వాత మాకు ఎంతో థ్యాంక్స్ చెప్తూ కాల్ చేశారు, ఈ వెబినార్ మాకు చాలా హెల్ప్ అయిందని. సేమ్ థింగ్ మాకు యూఎస్లో ఏమవుతుందంటే ట్యాక్సెస్ ఒకటి, అంటే అందరూ ట్యాక్స్ పే చేస్తారు, కాకపోతే ఎంత పే చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి అన్నది డిటెక్షన్స్ ఎలా వాడాలో తెలియదు. సో దానికోసం ఇంకొక వెబినార్ పెట్టాం. మొన్న అనిల్ గాంధీ గారు అని వెబినార్ చెప్తున్నారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెబినార్స్ చేస్తూ మెడికల్ సైడ్ కూడా ఇప్పుడు సిఎంఈ కూడా వాళ్ళ వెబినార్, యూత్ వాళ్ళ వెబినార్, వెబినార్స్తో పాటు అక్కడ కల్చర్లో ఇప్పుడు బతుకమ్మ బోనాలు ఎవరు చేయరు, ఏ ఆర్గనైజేషన్ చేయదు. సో ఇప్పుడు టీటీఏ వచ్చాక బతుకమ్మ బోనాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. సో ఇంతకుముందు హోలీ, సంక్రాంతి ఇవన్నీ చేసేవాళ్ళు, కానీ బోనాలు, బతుకమ్మ తెలంగాణ కూడా చేయాలని, తెలంగాణ ఫుడ్ని కూడా ప్రమోట్ చేయాలి అని. సో మేము అక్కడ జరిగే ఈవెంట్స్లో తెలంగాణ ఫుడ్ కానీ, తెలంగాణ బట్టలు ఇవి కానీ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు, వెండర్స్ వస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఎవరిది వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో అట్లీస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇన్ని సంస్థలు వచ్చినాయని అనుకుంటున్నాము, కానీ దీనివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది కానీ చెడ్డ ఏం జరగట్లేదు. ఎందుకంటే అడుగుతుంటే ఎందుకు ఇన్ని సంస్థలు అవసరం అనేసి. ఇన్ని సంస్థలు అవసరం ఏంటంటే ఇప్పుడు మొదట వెళ్ళినప్పుడు అప్పుడు 50,000 మంది కూడా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు లక్షల్లో ఉన్నారు. ఇంత లక్షల్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ దృష్టి అంతా కూడాను ఏదో చేయాలని ఉన్నప్పుడు ఇన్ని ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడాను వారి తరహా నుంచి వాళ్ళ తరఫు నుంచి ఏదో మంచి చేయాలనే ఆలోచనలతో ఉన్నారు. కానీ ఇక్కడ చేయడానికి అక్కడ ఏదో చేస్తున్న పనులు కూడా కాకుండా మన మిగతా సంస్థలు మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడాను చేసే కార్యక్రమం అన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల నేను చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు ఆర్గనైజేషన్ రావడం వల్ల మంచి జరుగుతుంది కానీ అక్కడ ఎటువంటి చెడు జరగట్లేదు. నవీన్ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ప్రతిసారి అమెరికాలో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్న కొద్దీ ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకమైన పండుగలు ఏవైతే ఉన్నాయో, బోనాలు కానివ్వండి, బతుకమ్మలు కానివ్వండి, ఇవి చేసేటప్పుడు ప్రతిసారి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము చేసుకుంటుంటేనే పెరుగుతున్న కల్చర్లో పూలు అనేవి తగ్గిపోతున్నాయి అండ్ ఖర్చుతో కూడుకుంటుంది, చాలా కాస్ట్లీ అవుతున్నాయి. అట్లాంటిది అమెరికాలో వీళ్ళకి ఇన్ని పూలు ఎట్లా దొరుకుతున్నాయి, ఇంత గ్రాండ్గా ఎట్లా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు అని. బాగా చెప్పారు. మాకు ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయ్యేసరికి మేము ఫండ్స్ సమకూర్చుకొని దాన్ని ఈవెంట్ చేయాలి. కానీ పూలు అనేది అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఆ బతుకమ్మ టైంలో మాత్రం స్పెషల్గా కొన్ని పూలు ఇక్కడ నుంచి తెప్పించుకుంటాం. ఇప్పుడు షిప్పింగ్ అవంతా కొద్దిగా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి తెప్పించుకుంటాం. అండ్ బోనాలకి ఇంతకుముందు ఎప్పుడు మేము పోతరాజు అనేది కాన్సెప్ట్ ఎప్పుడు యూఎస్లో లేదు. అలాంటి లాస్ట్ బోనాల్లో పోతరాజును కూడా తీసుకొచ్చారు. ఇండియా నుంచి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు అండ్ యూఎస్లో ఉన్నారు. సో ఇక్కడ ట్రెడిషన్, ఎగ్జాక్ట్ ట్రెడిషన్ మీరు ఇక్కడ చేసుకుంటారు. కాకపోతే మొన్న పేరెంట్స్ వస్తూ ఉంటారు, చాలామంది బతుకమ్మల్లో అటెండ్ అవుతుంటారు. ప్రతి దగ్గర పేరెంట్స్ అంటుంటారు, మా దగ్గర కూడా మేము ఇంత బాగా చేసుకోవట్లేదు, ఇక్కడ ఇంత బాగా చేస్తున్నారు అని. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు లాస్ట్ టైం ఒక 5,000 మెంబర్స్ వచ్చారు ఒక బతుకమ్మ దగ్గరికి. సో వెండర్ స్టాల్స్ ఉంటాయి, సో ఫుడ్ ఉంటుంది, అన్నీ వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ప్రతి స్టేట్లో జరుగుతుంది. మాకున్న ప్రతి చాప్టర్లో కానీ బతుకమ్మ కానీ బోనాలు కానీ చాలా ఘనంగా చేస్తున్నారు. మామూలుగా ఏదో ఇంట్లో ఇంటెన్గా చేసినట్టు కాదు, మంచి సెంటర్స్, మంచి హాల్స్ తీసుకొని, పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. టీవీలో చూస్తుంటే అది అక్కడ అమెరికాలో జరుగుతుందా, ఇక్కడ ఇండియాలో జరుగుతుందా అనే డౌట్ వస్తుంది. చాలా మంది పేరెంట్స్ కూడా అదే చెప్తారు, అమ్మ థ్యాంక్స్, మేము ఈసారి మిస్ అయ్యామనుకున్నాము, ఇక్కడికి వచ్చినాక ఏం మిస్ అవ్వలేదు, సేమ్ మాకు ఇండియాలో ఎలా జరుగుతుందో అంతకన్నా బాగా చేస్తున్నారు, అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించినవి కాబట్టి ఈ పండుగలు కానివ్వండి, లేకపోతే మీరన్న ఫుడ్కి సంబంధించి కానివ్వండి, లేడీస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా వాళ్ళు వాలంటీర్ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఆ బతుకమ్మ టైంలో అందరికి ఇష్టమైన పండుగలు రెడీ అవ్వడము కానీ, అమ్మాయిలకు కావాల్సింది రెడీ అవ్వడము, ఫొటోస్ అవి ఎలాగో గ్యారంటీగా ఉంటాయి అక్కడ. సో దానికోసం చాలా ఎంతోతో వస్తారు. ఇప్పుడు మేము ఉమెన్స్ డే చేస్తున్నాము మార్చ్లో ఉమెన్స్ డే చేస్తున్నాము. ఉమెన్స్కి కొద్దిగా స్పెషల్ అన్ని పండుగలు దాదాపు బతుకమ్మ, బోనాలు, ఉమెన్స్ డే అన్నీ వాళ్ళే అమ్మాయిలే కాబట్టి వాళ్ళకు స్పెషల్ అట్రాక్షన్గా వాళ్ళు నిలుస్తూ ఉమెన్స్ డే కానీ, హోలీ కానీ, బతుకమ్మ ఇవి కూడా చేస్తున్నాం.
సో మధుకర్ గారు, చేసే సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అని కాకుండా ప్రజలకు అవగాహన కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ దిశగా ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పుడు మా కమిటీలు అన్నీ ఫామ్ అయినాక అందరు కూర్చొని మేమంతా ఎక్కడెక్కడ పోయి ప్రజలతోనే మమేకమయ్యి వాళ్ళకి ఏ ప్రాబ్లంలు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా సాల్వ్ చేస్తే మనకు బాగుంటుంది, ఇవన్నీ కార్యక్రమాలంతా త్వరలో మేమంతా డిసిషన్ తీసుకొని మీకు తెలియజేస్తాం. ద్వారకానాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అడ్వైస్ తీసుకొని, సార్ అడ్వైస్ తీసుకొని మా కమిటీ అంతా కూడా కూర్చొని ఏం చేయాలి అనేది మేము. సో ద్వారకానాథ్ రెడ్డి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ టీటీఎస్ వచ్చి 10 years అవుతుంది. సో టీటీఏ ఎవ్రీ టైం జరిగే దాంతో పాటు ఈసారి దశాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతుంది కాబట్టి దానికి స్పెషల్గా ఏం ప్లాన్స్ చేస్తున్నారు? అదే అండి, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు టీటీ అనేది, ముఖ్యంగా టీటీఎస్ సేవా డేస్ అనేది అట్లీస్ట్ ఒక 15 రోజులు చేసే కార్యక్రమం. ఇది ఒకరోజు చేసేది కాదు. ఎందుకంటే ఈ 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఈసారి ప్లాన్ చేసుకుంటూ వివిధ జిల్లాల్లో వివిధ గ్రామాల్లో ఇప్పుడు మనం అనుకున్నామే, ఇంతకుముందు అన్నీ అనుకున్నాం ఎటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేసి. అటువంటి కూడాను అక్కడ ఉన్న టీటీఏ మెంబర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళ విలేజ్లో వాళ్ళకి సంబంధించింది, ఒకరికి వాళ్ళ విలేజ్లో స్కూల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, అట్లాగే టెంపుల్ సంబంధించిన విషయంగా ఏమైనా చేయొచ్చు, అట్లాగే వాళ్ళ స్ట్రీట్ లైట్స్ సంబంధించి చేయొచ్చు, రోడ్స్ స్కూల్ని ఇంప్రూవ్ చేయడానికి చేయొచ్చు. ఇటు ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళ ఇప్పుడు దీనికి మేము ఒక కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ విలేజ్లో సంబంధించిందిగా ఫలాంటి చేస్తే బాగుంటుంది, మా విలేజ్కి దీనివల్ల ఉపయోగపడుతుంది అనే కార్యక్రమం వాళ్ళు తీసుకుంటే దానికి మేము చేస్తాం. సరే, మిగతా విషయాలు ఎట్లా చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్లుగా దీనికి సంబంధించిన అదే ఈ మెడికల్ క్యాంప్స్ ఏదైతే అనుకున్నామో అక్కడికే మేము ఈ స్క్రీన్ ఇప్పుడు ఆల్రెడీ మన ఐ క్యాంప్స్ అన్నారు, అక్కడికే ఇటువంటివన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. మొత్తం అక్కడే చేయడము, సర్జరీస్ అనేది కూడాను ఈ శుక్లాలకు సంబంధించిన క్యాటరాక్ట్ సర్జరీ అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. బికాజ్ దానికి సంబంధించిన అన్నీ ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ వ్యాన్స్ వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు ఎస్పెషల్లీ మ్యామోగ్రఫీ, బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్, సర్వైకల్ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్, అట్లా చిన్న నేను చెప్పిన పరీక్షలన్నీ కూడాను అక్కడికి వెళ్ళిపోతాం. అందువల్ల ఇక్కడ దాని గురించి ఇక్కడ వీళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ వచ్చే అవసరం లేదు. అట్లా మేము లోకల్గా ఉన్న కూడాను మా డాక్టర్లు సంబంధించిన వాళ్ళని కూడాను దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీన్ని అంతా కూడా అంతా కలిసికట్టుగా దీని గురించి కొంచెం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా అన్నీ కూడా ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటోటి చెప్పాము కదా, గ్రేవేడ్స్ అన్నాము, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నాము, ఇవన్నీ కూడా తీసుకొని మేము రేపు ఏంటంటే మన అధ్యక్షులు గారు వెళ్ళిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేయదలుచుకుంటున్నాము. మీ ప్రదేశంలో మీ విలేజ్ అయినా కానండి, లేకపోతే అక్కడ డిస్ట్రిక్ట్ అనండి, ఏదైనా కానీ మీకు సంబంధించినగా ఈ విషయాల్లో మీరు కూడా ముందొచ్చి మీకు ఏది ఇంపార్టెంట్గా మీరు అనుకుంటున్నారని వీఆర్ ఆల్సో గివింగ్ ఛాయిస్ టు దెమ్. అంటే మేము ఫలాంటి ఇదే స్పెసిఫిక్ ఇదే చేయాలని లేదు, వాళ్ళు చేయాలనుకుంటే ఎన్ని కూడా ఉన్నాయి. అందువల్ల వాళ్ళకి సంబంధించిందిగా వాళ్ళ ఏరియాలో కొంచెం ఇంపార్టెంట్గా దానివల్ల అక్కడ జరిగే ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటట్టుగా వాళ్ళు ఏది ముందుకు వస్తే దానికి అన్నీ కూడా మేమంతా కలిపి మా టీం అంతా కూడా ఇక్కడంతా కూడా దాని గురించి అనుకొని దాని ప్రకారంగా అన్ని ముందు చేసుకుంటామండి. ఇది సో నవీన్ గారు, మీరు అక్కడ ఉంటారు కాబట్టి, అమెరికాలో ఉంటారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ప్రతి క్షణం మీకు తెలియాలంటే కొంచెం కష్టం. మధుకర్ గారు లేకపోతే ద్వారకానాథ్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి మీకు వచ్చే ఇన్పుట్సే ఇంపార్టెంట్, వాటి మీదే ఆధారపడి ఇక్కడ ఎవరికి ఏం కావాలి అనే అవసరాలు తీర్చడానికి ఉంటుంది. సో వాళ్ళ నుంచి ఇంకా ఎలాంటివి మీరు కోరుకుంటున్నారు? మీరు అన్నట్టు కోఆర్డినేషన్ నేను అక్కడ రెండు ఉండలేము. అక్కడ కూడా మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే కొత్త చాప్టర్స్ ఆల్రెడీ ఉన్న చాప్టర్స్ని మేము ఇంకో కొత్త చాప్టర్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం. అక్కడ మాకు ఇనఫ్ పని ఉంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడే ఉన్నారు అండ్ వాళ్ళ ఇన్పుట్స్ ఎలాగో ఉన్నాయి అంటే మ్యాక్సిమం వాళ్ళే చేస్తుంటారు. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. సో దాంట్లో ఉన్న డిస్కషన్స్లో కానీ అక్కడెక్కడన్నా స్టాపింగ్ పాయింట్ ఉందంటేనే నా అవసరం, లేకపోతే అవసరం లేదు. ప్రతి ఈవెంట్ చేయాలంటే ఏ ఈవెంట్ చేయాలన్నా కూడా, చిన్న అన్నదానం చేయాలన్నా కూడా ఫండ్స్ కావాలి. సో ఫండ్స్ సమకూర్చుకోవడం ఇక్కడ కానీ అక్కడ కానీ రెండింటికి అది అయ్యేది. సో చాలామందికి డబ్బులు ఇవ్వాలని ఉంది కానీ దేనికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలని కూడా తెలియట్లేదు. సో వాళ్ళని అండ్ ఈ అవసరాలని ఒక దగ్గరికి తీసుకురావడానికే మేము ఈ కమిటీస్ కానీ టీమ్స్ కానీ ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్నాయి సేమ్, అక్కడ కూడా అవే టీమ్స్ ఫామ్ చేసి కమిటీస్ ఫామ్ చేసి
బిజినెస్ కానీ బిజినెస్ వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కానీ. నిన్ననే ఎవరో కాల్ చేశారు, మాకు అన్నదానం చేయాలండి, ఎవరు చేయాలి అని. సో టీటీఏ ఇక్కడ లోకల్ చాప్టర్ ఉంది కాబట్టి ఇక్కడ పంపించేసి, ఇక్కడ టీంని పంపించేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేయించేసి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాం. దానికి అక్కడ నుంచి వచ్చిన ఫండ్స్ కానీ, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మా విలేజ్కే కావాలి అని అడుగుతుంటారు కొంతమంది నాకు ఇదే కాజ్కి చేయాలి, నాకు కొత్త కాజ్ అంటే నాకు ఓన్లీ లెగ్స్ కానీ ఓన్లీ ఐస్ కానీ ఆర్ అన్నిటికీ కలిపి జనరల్లో కానీ చేయాలని వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో అదంతా మేము మా వెబ్సైట్ కూడా కొద్దిగా చేసి కొత్తగా యాప్, మొబైల్ యాప్ ప్రవీణ్ అని డాలస్ నుండి, సో మొబైల్ యాప్ రెడీ చేస్తూ ఉన్నాడు. ఇంకా అండర్ ప్రాసెస్ అది అందుబాటులోకి వస్తుంది. ఈ రోజులలో అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. అండ్ దాంట్లో మాకు లాస్ట్ కోవిడ్ టైంలో 1-800 టీటీఏది నంబర్ ఒకటి క్రియేట్ చేశారు కమ్యూనిటీ సర్వీసెస్లో. సో దాన్ని కూడా యాక్టివేట్ చేసి వాళ్ళని మొత్తము ఇంటిగ్రేట్ చేసేస్తే వాళ్ళు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మన కోసం ఎవరు మన ఐడియా అడగాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ సర్వీసెస్ అక్కడ ఎవరైనా ఎవరైనా వెళ్ళిపోయినా కూడా వాళ్ళని కమ్యూనిటీ సర్వీసెస్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉంటారు, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేయడానికి కమ్యూనిటీ సర్వీసెస్ టీమ్ని ఒక 4 ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని 4 కార్నర్స్లో నలుగురిని పెడదామని అనుకున్నాము. అండ్ మెంబర్షిప్స్ ఉన్నదాన్ని కూడా పెంచేది ఎందుకు అంటే మెంబర్షిప్స్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో $50 మెంబర్షిప్ ఫీ లైఫ్ టైం అది. సో ఆ $50లో మనం ఏ రెస్టారెంట్ వెళ్ళినా కూడా ఈ రోజులలో $50 అనేది కామన్. కాకపోతే మాకు కాల్స్ ఎలా వస్తున్నాయంటే వాళ్ళు ఏదో ఇన్సిడెంట్ అయినప్పుడు, యాక్సిడెంట్ కానీ ఆర్ ఇమిగ్రేషన్ ఏదో అయినప్పుడు కానీ వాళ్ళు ఎత్తుకుతూ ఉంటారు, అరే ఎవరికి కాల్ చేయాలి, ఈరోజు నేను ఎవరికి కాల్ చేయాలి, ఏ ఆర్గనైజేషన్ కాల్ చేయాలో వాళ్ళకి తెలియదు, ఏ నెంబర్ తెలియదు. సో మెంబర్షిప్లో అందులో ఉంటే ఏమవుతుందంటే ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టేస్తే చాలు, మా దాంట్లో ఎవరో ఒకరు చూసుకొని ఓకే వీళ్ళకి అవసరం ఉంది అండ్ లోకల్ చాప్టర్స్ వాళ్ళకు చెప్పేస్తారు. ఇప్పుడు నా వరకు రావచ్చు, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు ఓకే ఇక్కడ వీళ్ళకి హెల్ప్ అవసరం ఉంది, వాళ్ళు జంపిన్ అవుతారు. సో మెంబర్షిప్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందరినీ నేను అడిగేది ఏంటంటే మెంబర్షిప్ తీసుకోండి. ఈ టీటీఏతో పాటు అవసరమైతే అన్ని ఆర్గనైజేషన్స్లో తీసుకోండి. $50-100 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. కాకపోతే దాంతో బెనిఫిట్ రేపు అంటే ఈరోజు అవసరం రాకపోవచ్చు మీకు, కాకపోతే రేపు ఏదో ఒక రోజు అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక ఆర్గనైజేషన్ మీకు అండగా ఉంటుంది అండ్ ఆ రోజు మీరు ఆ ఉన్న ప్రెషర్లో ఇంకొక మీతో పాటు ఒక 4 నిలబడతారు. సో అందుకోసము అండ్ దాంతోపాటు మేము లోకల్లో ఇంకా మెంబర్షిప్ బెనిఫిట్స్ కూడా పెంచుదామని, అంటే హాస్పిటల్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఆర్ రెస్టారెంట్స్ కానీ, ఆర్ గ్రాసరీ స్టోర్స్ కానీ ఏదో రోజు అవసరం ఉండే అవసరాలని ఏదో ఒకటి ఇంటిగ్రేట్ చేస్తాము. సో దానికి గైడ్లైన్స్ ఒకటి ప్రిపేర్ అవుతున్నాయి. ఆ గైడ్లైన్స్ వచ్చాక ఇక్కడ కానీ అక్కడ కానీ, ఎందుకంటే అక్కడున్న మా పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఏమైందంటే కిడ్స్ అందరు అక్కడ అయిపోయారు, యూఎస్లో పేరెంట్స్ ఇక్కడ అయిపోయారు. అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఎస్పెషల్గా అలాంటి వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మెంబర్షిప్స్ తీసుకోమని చెప్తున్నాము. అదే రేపు మాకు మీటింగ్ ఉంది. సో దాంట్లో మేము అంటే ఊరికే మెంబర్షిప్ తీసుకోమనడం కాదు, వాళ్ళకి ఏదో ఒకటి లాభం చేయాలని. ఇప్పుడు మాకు స్పాన్సర్స్ కూడా వస్తారు. స్పాన్సర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పేరు వేసుకునే లేదా ఫండ్స్ తీసుకోవడం అని కాదు, వాళ్ళకి మేము బిజినెస్ ఎలా తేవాలి, వాళ్ళకి ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తూ ఉంటారు, అప్లికేషన్లు చేస్తుంటారు, తెలిసిన వాళ్ళు చేస్తుంటారు. కానీ వాళ్ళకు కూడా మేము ఏదైనా బెనిఫిట్ చేయాలి అన్నది మేము సీరియస్గా ఆలోచిస్తున్నాము. దానికి కూడా ఒక సొల్యూషన్తో వస్తాము. అండ్ అటు స్పాన్సర్స్ కానీ, ఇటు మెంబర్స్ కానీ, ఇప్పుడు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకు, హెల్ప్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు అంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం. సో మధుకర్ గారు, ఈ సేవా కార్యక్రమాలు చేయాలంటే అది ఇంతమందికి చేయాలి, ఇంత విస్తృతంగా చేయాలంటే ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫండ్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, దాన్ని ఎట్లా అంటే వాళ్ళ దగ్గర అక్కడ యూఎస్లో కానివ్వండి, ఇక్కడ ఇండియాలో కానివ్వండి, ఫండ్స్ విషయంలో ఏం చెప్తారు? ఫండ్స్ విషయంలో ఏం లేదంటే సేవా కార్యక్రమాలు చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనము ఏదైతే సహాయం పొందదలుచుకుంటున్నామో ఏదైనా క్లారిటీగా ఉండేటట్టు సహాయం పొంది ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అది మంచిగా అందేటట్టు చూడాలనేది మా ఉద్దేశం అండి. ఏది కూడా ఏ ఫండ్స్ కూడా ఏవి మిస్యూజ్ కాకుండా వాళ్ళు ఎంతో వయోప్రయాసాల కోర్సి సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇక్కడ మనకు సేవ చేయాలని ఇచ్చినప్పుడు దాన్ని ఎలాంటి మిస్యూజ్ చేయకుండా ఎక్కడెక్కడ ఎవరెవరికి మనకు అవసరాలు ఉంటాయో వాళ్ళకి చేరేటట్టు చేయాలనేది మా ఉద్దేశం అండి. అండ్ అంత ఫండ్స్ వచ్చినప్పుడు అదొక్కటే కాదు, ఇంకా మేము కూడా చాలా చేస్తూ ఉంటాం. అసలు అది చెప్పం అంటే తెలియకుండా, ఎందుకంటే ఎప్పుడు ఎమర్జెన్సీలో మేము డబ్బులు వస్తే వచ్చాయి, లేదు అంటే ఇప్పుడు మధుకర్రే చూస్తే ఎన్నోసార్లు
అవసరానికి ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయడు. సో అలా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు స్వచ్ఛంగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళని తీసుకొని ఒక దగ్గరికి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇప్పుడే మా అధ్యక్షులు గారు చెప్పారు, అక్కడ అందరూ చాలామంది ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ అంతా ఇక్కడ ఉంటారు. బికాజ్ నాకు ముఖ్యంగా ఈ విషయంలో ఆల్మోస్ట్ ఎవ్రీడే ప్రతిరోజు నాకు ఏదో కాల్ వస్తుంటది. మా దగ్గర నుండే వస్తుంది, మేమే టార్చర్ చేస్తుంటాం. ఈ విషయంలో వాళ్ళు కోరుకునేది ఒకటే, నేను సర్వీస్గా నాకు ఇటువంటి బాధ్యతలుగా నాకు చేయడం కానీ ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేనున్న పొజిషన్లో హాస్పిటల్స్ కానీ ఎవరైనా కానీ ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ నోన్ టు మీ బికాస్ ఆఫ్ ఎ పొజిషన్. నా దగ్గర ఇప్పుడు 20,000 మంది డాక్టర్లు తెలంగాణలో ఉన్నారు, బికాజ్ వాళ్ళందరికీ నేనే ప్రెసిడెంట్ని. అది కాకుండా కూడా ఇక్కడ అన్ని కూడా ముఖ్యమైన హాస్పిటల్స్ అంతా అందరూ కూడా నాకు మిత్రులు తెలిసేవాళ్ళంతా. ఇది దృష్టిలో పెట్టుకుని అక్కడ ఒకటి పాపం ఏంటంటే వాళ్ళు సడన్గా ఫోన్ చేస్తారు, ఎందుకంటే ఏదో సడన్గా ఏదో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు అక్కడ ఉంటారు, ఏమవుతుంది ఇక్కడ ఏం తెలియదు. సరే నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను ఉంటాను 99%. ఇంకెవరు చెప్పగానే వాళ్ళకి సరైన వెంటనే ఇంకేదో అది వాళ్ళకి ఏది అవసరమే చేయడం అన్నీ జరిగిపోతాయి, జరగడం ట్రీట్మెంట్ ఏమైందండి ఏదైనా కానీ ఈ విషయంలో నేను ఒక్కటి ఈ మధ్య చూస్తుంది మాత్రం చెప్పదలుచుకున్నాను. వీళ్ళ మీ పరంగా అధ్యక్షులు గారు కూడా చేయాల్సిన పని చాలా ఇంపార్టెంట్. ఇంతమంది ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటాం కానీ చాలామందికి ట్రీట్మెంట్ అనే దానికి ఇప్పుడు ఏంటి చాలా ప్రయాస, అంత ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందులా కాదు, ఇప్పుడు టెర్షియరీ కేర్ అని వచ్చేసరికి మేమంతా వేరే ఏదైనా పెద్ద హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ ఓవర్ హెడ్స్ అయింది ఉండడం వల్ల ట్రీట్మెంట్ జరిగిపోతుంది, బాగానే జరిగిపోతుంది. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఖర్చుల గురించి దాని గురించి నన్ను అడుగుతుంటారు. దానికి నేను కూడా చాలా మటుకు చెప్పగలను. కానీ ఎంత ఖర్చు, ఇప్పుడు ఒక ఖర్చు అయిన తర్వాత ఏదో మనం చెప్పామని చెప్పి ఏదో కొద్ది గొప్ప తగ్గిస్తారు, కానీ వాళ్ళ మొత్తం తగ్గించే స్థితిలో వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు అటువంటి. నేను వీరి ద్వారా చెప్పవలసింది ఏంటంటే వీళ్ళకి అక్కడ అందరికీ కూడాను అక్కడ ఇన్సూరెన్స్ లేకుండా ఏది జరగదండి. మీరు ఏదైనా కాదు, వాళ్ళ హెల్త్ అనే కాదు, ఇంకా కార్ అనే కాదు, వాళ్ళ ఇళ్ళనే కాదు, ఏదైనా కానీ ఇన్సూరెన్స్ లేకుండా అమెరికాలో ఏది జరగదు. అది అక్కడ అంతా చేసినప్పుడు వీళ్ళందరూ కూడాను ఇక్కడ వాళ్ళ వాళ్ళ కిందకి మెడికల్ ఇన్సూరెన్స్ అది తప్పనిసరిగా తీసుకోవాలి. అది ఎందరికంటే చాలా మందికి అది లేదు. అది కాదు ఉంటే ఇంకా మాలాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం కాదు, ఇట్లా ఈ ఖర్చు భారం తగ్గించుకోవడానికి వాళ్ళకి చాలా మందికి ఇంపార్టెంట్. అది వారికి ఇది ఈ సంవత్సరంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్. దానివల్ల ఎందుకంటే హీ విల్ గెట్ లాట్ ఆఫ్ వాళ్ళు కూడా ఎటువంటి ఇంతకుముందు చేయలేదు. అందువల్ల అన్ని కూడా చెప్తే వాళ్ళకి చాలా మంది తెలియదు, అంత ఇదిగా అనుకోరు, ఏమొస్తాయో అనుకుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి 43 సంవత్సరాల వ్యక్తి సూర్యాపేట ఆయన సడన్ గా హ్యాడ్ ఏ ప్రాబ్లం అయిన తర్వాత ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మంలో వాళ్ళు ఇక్కడ జరిగేది కాదని హైదరాబాద్ తీసుకొస్తే ఏమైంది, ఆయనకి ఆ రోజు తీస్తే షుగర్ 400 ఉందండి. అంటే ఆయనకి అసలు షుగర్ అనేది ఉందో లేదో కూడా తెలియదు, రక్తపోటు ఎక్కడ ఉంది. సరే నేను చెప్పించి ఒక చోట అడ్మిట్ చేసి అంత ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఖర్చు దగ్గర. వాళ్ళు అక్కడ వీళ్ళు చాలా అసలు అంటే వాళ్ళు అక్కడ ఉన్నా కూడాను వీళ్ళకి సంబంధించిందిగా మామూలు మిడిల్ క్లాస్ పీపుల్. సో లక్షల్లో వాళ్ళందరూ భరించాలని కూడా కష్టం. అందు గురించి ఏంటంటే ప్రతి ఒక్కరికి అక్కడ వాళ్ళ గురించి పే చేసేది ఇక్కడ చాలా తక్కువ, ఏది ప్రీమియం అక్కడ కంపేర్ చేసుకున్నా. అందువల్ల రేపు మన ప్రెసిడెంట్ గారు వెళ్ళిన తర్వాత కూడాను అందరి మెంబర్స్ కూడాను మీ కింద మాత్రం డెఫినెట్గా ఇన్ష్యూర్ చేసుకోండి. దాని గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే నాలాంటి వాడు ఉన్నాడని చెప్తాం అంతే. వెళ్ళిన తర్వాత మీ ఫస్ట్ టాస్క్ అదే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూఎస్లో మేము కంపల్సరీ మ్యాండేటరీ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే ఏదైనా అవుతాయి అని. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మేము దాంట్లో వెబినార్ పెట్టి, ఇప్పుడు సార్ చెప్పినట్టు వెబినార్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తూ అట్లీస్ట్ అందుకోసమే మెంబర్షిప్స్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఇలాంటి తెలుస్తాయి అని చెప్తాను. సో ద్వారకానాథ్ రెడ్డి గారు, ఫైనల్గా మీరు ఒక విషయం చెప్పండి, ఎందుకంటే మీ వయసు అనుభవం చాలా ఇంపార్టెంట్ అండ్ టీటీఏలో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలతో టీటీఏ ముందుకెళ్ళాలి. నవీన్ రెడ్డి గారు వాళ్ళు కూడా అక్కడున్న తెలుగు వారికి ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా సహాయాలు అందించాలి కాబట్టి ఎలాంటి సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారు? ఇదేనండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే టీటీఏలో ఉన్న అడ్వాంటేజ్ ఒకటే, అక్కడ ఉన్న అడ్వైజరీ కౌన్సిల్ ఉందండి,
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుకోండి, లేకపోతే వీళ్ళన్న మిగతా ఈ సోకాల్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఒకటే తాటిపైన ఉన్నారండి. ఇప్పుడు ఎందుకంటే అదొక చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకటే తాటిపైన ఉండి అందరికి కూడా ఒకటే దృక్పథం, ఏదో చేయాలి అని ఒకటి ఉంది. అది కాకుండా కూడాను వీళ్ళని మీరు అన్నట్టుగా వీళ్ళకి కూడాను కొంచెం సార్ట్ ఆఫ్ డైరెక్షన్ కూడా మనం చూపించాలి. ఇప్పుడు నేను చెప్పిన కూడా కొన్ని విషయాలన్నీ కూడా అటువంటివే. ఎందుకంటే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, కొన్ని ఎటువంటి చేయొచ్చు, ఎటువంటి చేయకూడదు అనే విషయాలు. సో ఇన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఇప్పుడు మనం ఖర్చు పెట్టే ఏది ఒక డాలర్ అయినా కూడా దానివల్ల ఎంత ఉపయోగం జరుగుతుందని చూడాలి. అంతేగాని ఏదో ఖర్చు పెడుతున్నాం దీనివల్ల ఉపయోగం లేదంటే అలా కుదరదు. దానివల్ల ఇక్కడ జరిగే ప్రజలకు ఎంత మటుకు లాభం జరుగుతుంది, అందువల్ల మనం ఏం చేయగలుగుతున్నాం అనే దాంట్లో ఆ దృష్టిలోనే ఆలోచిస్తూ, ఆ దృష్టిలోని చూస్తూ వీళ్ళందరూ కూడా ముందు వెళ్తే అటువంటి చాలా కార్యక్రమాన్ని ఎటువంటివి కూడా అన్ని కూడా కార్యక్రమాలు నీట్గా చేసుకోవచ్చండి. సో మధుకర్ గారు, ఫైనల్ గా మీరేమైనా సలహాలు సూచనలు చెప్పదలుచుకున్నారు? లేదండి, పెద్దలు ద్వారకానాథ్ రెడ్డి గారు మాకు ఎలాంటి పని అప్పచెప్పినా కూడా మేము అది ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. సో ఆయన అయితే ఎప్పుడంటే అప్పుడు ఏ టైం అయినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతి క్షణం ఆయన అదే చెప్తున్నారు. సో నవీన్ రెడ్డి గారు, ఫైనల్గా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే టీటీ అధ్యక్షులుగా ఉన్నారు, టీటీ అధ్యక్షుల కంటే ముందు కూడా నాకు మీరు పర్సనల్గా యోయోటీవీ సీఈఓగా తెలుసు కాబట్టి, అంటే మీ లాంగ్ విజన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి, యోయోని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, టీటీఏని కూడా ఇంకా అంతకంటే ముందుకు తీసుకెళ్తారు మీ ఆధ్వర్యంలో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు, అంటే మీ ప్లాన్ ఏంటి, ఎలా ఉంది? నా అదృష్టం ఏంటంటే నాకు ఒక మీడియా సపోర్ట్ ఉండదు. యోయో సీఈఓగా తీసుకున్నాక ఇప్పుడు ప్రెసిడెంట్, యోయో సీఈఓ రెండు ఒకేసారి తీసుకున్నాను. సో నాకు కాస్త ఈజీగా కూడా అవుతుంది. అంటే ఎలాగో నేను తిరగాలి, టీటీఏ కోసమే తిరగాలి, ఆర్ యోయో కోసమే తిరగాలి. సో రెండు ఒకేసారి తిరిగి నా పని చాలా కలిసి వచ్చింది. పని తగ్గించుకోగలుగుతున్నాను. అండ్ చాలా మందిని ఇవాళ మినిస్టర్స్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని యోయో డిఫరెంట్ కంట్రీస్ లో ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ హైదరాబాద్ ఆర్ యుఎస్. సో డిఫరెంట్ కంట్రీస్ లో ఉంది. ఇంకా ఈజీ అవుతుంది మాకు. టీటీ అనేది ఇంతవరకు ఓన్లీ అమెరికాలోనే చూపించగలిగినాం, ఏదైనా సేవ చేయగలిగినాం, ఆర్ కల్చరల్ అక్కడ చేయగలిగినాం, ఆర్ హైదరాబాద్ లో చేయగలిగినాం, తెలంగాణలో చేయగలిగినాం. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ చేసినా కూడా ఎక్కడన్నా ప్రపంచం ఎక్కడి నుంచైనా చూడొచ్చు. సో దాన్ని చూపించడం మాకు చాలా ఈజీగా అవుతుంది. సో ఈ సీఈఓ తీసుకున్నా కూడా చాలా ఎనర్జెటిక్ స్టాఫ్ ఉన్నారు అందరూ. మేము సేమ్ టీటీఏలో నాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ కానీ, వాలంటీర్స్ ఎలా ఉన్నారో, యోయో స్టాఫ్ కూడా అంతే ఎనర్జెటిక్ గా నాకు కావాల్సినంత బలం. యాక్చువల్లీ మేము అక్కడ ఉన్నా కూడా మాకు ఏదో పని చేస్తున్నట్టు అనిపించదు. ఏదో అందరూ చేసి పెడుతుంటే మేము ఎంజాయ్ చేస్తుంటాం. టీటీఏ ప్రెసిడెంట్ కూడా అందరూ పనిచేస్తుంటే నేను ప్రెసిడెంట్ అన్న అది ఒకటి ఎలా వచ్చిందో, సీఈఓ కూడా నాకు అలాగే వస్తుంది. ఎందుకంటే అందరూ కష్టపడే వాళ్ళు ఇక్కడ. మేము ఓన్లీ ఉన్నది ఎందుకంటే ఏదన్నా అవసరం వస్తే మేము జంపింగ్ అవ్వడానికి తప్ప మిగతా అంతా ఎవరి పనులు వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటున్నారు. సో నాకు ఎలాంటి బాధ లేదు. అండ్ ఇదే ధైర్యంతో రెండింటిని మేము ముందుకు తీసుకుపోగలుగుతాం, నెక్స్ట్ లెవెల్లో పెట్టగలుగుతాం. డెఫినెట్ గా సమిష్టి కృషి కాబట్టి ఈవెన్ టీటీఏకి సంబంధించిన యోయో టీవీకైనా. అండ్ మల్లారెడ్డి గారి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఆయన ఎలా ఉంటారు. అడ్వాంటేజ్ ఏంటంటే రెండిట్లో మల్లారెడ్డి గారు ఉన్నారు. టీటీఏలో ఫౌండర్ మన సుంకిశాల నుండి మల్లారెడ్డి గారు, అండ్ యోయో టీవీలో కూడా ఫౌండర్ మల్లారెడ్డి గారు. సో ఇద్దరు అండ దండ అన్ని నా వెనకాల ఉంటాయని నాకు ఖచ్చితంగా నమ్ముతున్నాను. దాంట్లో సెకండ్ థాట్ కూడా లేదు నాకు. అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ చాలా, అంటే వాళ్ళు అడ్వైజరీ కౌన్సిల్ అని పేరుకే కానీ వాళ్ళు మాకన్నా ఎక్కువ పని చేస్తుంటారు. మేము చేసేది మాకేదని చెప్పాలి అంటే ఊరికే ఏదో ఇది చేసేయని చెప్పారు. దాని వెనకాల ఎంతో పని చేసి ఓకే ఇది చేయండి అని చెప్తారు. అది చెప్పారు అంటే ఆటోమేటిక్ గా దాని వెనకాల హార్డ్ వర్క్ అయిపోయినట్టే. సో మాకు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ఆర్ మా ఎక్స్టెండెడ్ ఈసీ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ అందరూ మేము వెయిట్ చేస్తూ ఉంటాం, ఇది చేయాలి, ఎలా చేయాలి. అండ్ ఇప్పుడు నాకు ఇంకా స్ట్రెంత్ ఏంటంటే ఇండియా ఒకటి నాకు స్పెషల్ బలము చేకూరుకుంటుంది. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్స్ లో ఇంతమంది ఉన్నారంటే మేము రేపు 10th anniversary రోజు ప్రతి డిస్ట్రిక్ట్ నుండి అందరికి తీసుకురాగలుగుతాము, అందరికి టీటీఏ గురించి చెప్పగలుగుతాం. సో ఎనీవే థ్యాంక్ యూ అండి, మీ టైం ఇచ్చి మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆధ్వర్యంలో టీటీఏ ఇంకా మెరుగ్గా ఇంకా చాలా మందికి సేవా కార్యక్రమాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ మధుకర్ గారు, నవీన్ రెడ్డి గారు, అలాగే ద్వారకానాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదే ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి యోయో టీవీ.